హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విరించి విజ్ఞాన్. దిస్ ఈజ్ రిత్విక. ఈ వీడియోలో న్యూ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ తెలుగులో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సిలబస్లో చేసిన మార్పులేంటి, ఏ టాపిక్స్ని కొత్తగా యాడ్ చేశారు, ఏ టాపిక్స్ని కంప్లీట్గా డిలీట్ చేశారు, అదేవిధంగా సీటెట్ అండ్ కేవీఎస్ కోసం ఏ పుస్తకాలు చదవాలి, ఓల్డ్ ఎన్సీఆర్టీస్ చదవాలా లేదా న్యూ ఎన్సీఆర్టీస్ చదవాలా అనేది కంప్లీట్గా తెలుసుకుందాం. Before that, as you wish, do like, share with your friends and subscribe for more videos. So recentగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఈఆర్టీ వారు న్యూ టెక్స్ట్ బుక్స్ని రిలీజ్ చేశారు. ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అన్ని టెక్స్ట్ బుక్స్ అకార్డింగ్ టు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 న్యూ అకాడమిక్ స్ట్రక్చర్ అండ్ అలాగే ఎన్సీఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ ఫౌండేషనల్ స్టేజ్ 2022 అండ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023 ప్రకారం న్యూ సిలబస్తో, న్యూ టాపిక్స్తో, బుక్స్ నేమ్స్తో సహా కంప్లీట్గా అప్డేట్ చేశారు. సో ప్రజెంట్ మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 6th అండ్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. 5th అండ్ 8th క్లాస్కి మాత్రం న్యూ టెక్స్ట్ బుక్స్ వెబ్సైట్లో అవైలబుల్గా లేవు. ఈ క్లాసెస్కి న్యూ అకాడమిక్ సెషన్ బ్రిడ్జ్ ప్రోగ్రామ్తో స్టార్ట్ అవుతుంది. యాజ్ పర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అండ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023 ప్రకారం బ్రిడ్జ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. బ్రిడ్జ్ ప్రోగ్రామ్ అనేది ఒక ట్రాన్సిషన్ టూల్. ఇప్పుడు ఎవరైతే 4th క్లాస్ కంప్లీట్ చేసి 5th క్లాస్కి వెళ్ళే స్టూడెంట్స్ ఉన్నారో అండ్ 7th క్లాస్ కంప్లీట్ అయ్యి 8th క్లాస్కి వెళ్ళే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి అకాడమిక్ స్ట్రక్చర్ని, అలాగే ఈ న్యూ ఎన్సీఆర్టీ సిలబస్ని, న్యూ టెక్స్ట్ బుక్స్ని, అందులో ఉన్న న్యూ కాన్సెప్ట్స్ని స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలని, వాళ్ళకి ఈ సిలబస్ కాన్సెప్ట్ అనేది అర్థం అవ్వాలని బ్రిడ్జ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. ఈ బ్రిడ్జ్ ప్రోగ్రాంలో ఎన్సీఆర్టీ ప్రొవైడ్ చేసిన ఆన్లైన్ మెటీరియల్తో స్టూడెంట్స్కి సబ్జెక్ట్ వైజ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి 5th క్లాస్కి 30 days ఉంటుంది, 8th క్లాస్కి 45 days ఉంటుంది. ఈ 2025 అకాడమిక్ ఇయర్లో ఎన్సీఈఆర్టీ చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే మల్టిపుల్ లాంగ్వేజెస్లో మనకి టెక్స్ట్ బుక్స్ అండ్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్ని ప్రొవైడ్ చేయడం. ముందు మనకి కేవలం హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే టెక్స్ట్ బుక్స్ అవైలబుల్గా ఉండేది. బట్ ప్రజెంట్ మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా టెక్స్ట్ బుక్స్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. కాన్స్టిట్యూషన్లోని 8th షెడ్యూల్ ప్రకారం మొత్తం 22 ఇండియన్ లాంగ్వేజెస్లో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ని డెవలప్ చేస్తున్నారు. సో ఇప్పుడు మన తెలుగు లాంగ్వేజ్లో టెక్స్ట్ బుక్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. మీరు గూగుల్లో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అని సెర్చ్ చేయగానే ఈ విధంగా టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్ ఎన్సీఆర్టీ 1st to 12th క్లాస్ అని ఒక లింక్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయగానే అఫీషియల్ వెబ్సైట్ మనకి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఐఎమ్ చూసింగ్ క్లాస్ 3 అండ్ సెలెక్ట్ సబ్జెక్ట్. I am choosing the world around us and select the book title. Our Wondrous World అనేది EVS టెక్స్ట్ బుక్. ఇక్కడ మల్టిపుల్ లాంగ్వేజెస్లో మనకి టెక్స్ట్ బుక్ అవైలబుల్గా ఉంది. అవర్ వాండ్రస్ వరల్డ్ తెలుగు పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి టెక్స్ట్ బుక్ అండ్ చాప్టర్స్ అయితే కనిపిస్తాయి. చాప్టర్ వైజ్గా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే అలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డౌన్లోడ్ కంప్లీట్ బుక్ పైన క్లిక్ చేస్తే కంప్లీట్ బుక్ జిప్ ఫైల్ లాగా డౌన్లోడ్ అవుతుంది. అక్కడ నుంచి మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. న్యూ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో మెయిన్లీ సాక్రెడ్ జియోగ్రఫీ అండ్ ఎకాలజీ, పవిత్రమైన భౌగోళిక శాస్త్రం మరియు జీవావరణ శాస్త్రం పైన ఎక్కువగా ఫోకస్ చేశారు. కాన్సెప్ట్స్ లైక్ సాక్రెడ్ జియోగ్రఫీ అండ్ సాక్రెడ్ ఎకాలజీ, రివర్స్, మౌంటైన్స్, ఫారెస్ట్స్ ఇంట్రొడ్యూస్డ్. పవిత్రమైన నదులు, పర్వతాలు, అడవుల గురించి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ కుంభమేళా పార్టిసిపేషన్ గురించి మెన్షన్ చేశారు. అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్, ముందులా హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, పాలిటీ ఇలా సపరేట్గా కాకుండా అన్నిటినీ ఒకే టెక్స్ట్ బుక్లో కంబైన్ చేశారు. అండ్ ఇట్ కవర్స్ టాపిక్స్ లైక్ జనపదాస్, మహాజనపద, వర్ణజాతి సిస్టమ్, మౌర్యాస్, గుప్తాస్, కాన్స్టిట్యూషన్ అండ్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేశారు. 7th క్లాస్ ఎన్సీఈఆర్టీ సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లోరింగ్ సొసైటీ ఇండియా అండ్ బియాండ్ పార్ట్ 1లో మొఘల్స్ అండ్ ఢిల్లీ సుల్తానేట్స్ గురించి కంప్లీట్గా రిమూవ్ చేశారు. ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ 2022
2023లో ఈ టాపిక్స్ని ట్రిమ్ చేశారు, కొంచెం తగ్గించారు. బట్ ఇప్పుడు కంప్లీట్గా తీసేశారు. ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ టాపిక్స్ ద టెక్స్ట్ బుక్ నౌ ఫోకసెస్ ఆన్ ancient Indian dynasties like Magadha, Mauryas, Shungas and Shatavahanas and emphasizes Indian ethos. Mostly ancient Indian dynasties పైన ఫోకస్ చేశారు. And a new chapter explaining how land becomes sacred through pilgrimages such as the Chardham Yatra, visits to Shakti Peethas and Jyotirlingas and sacred sites across religions. The new NCERT Class 7th English and Social Science textbooks reflect a deeper emphasis on Indian culture, heritage and traditions. తీర్థయాత్రలు చేయడం ద్వారా భూమి ఎలా పవిత్రంగా మారుతుంది అనే కొత్త చాప్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ మెయిన్లీ 7th క్లాస్ ఇంగ్లీష్ అండ్ సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్లో మన ఇండియన్ కల్చర్కి, హెరిటేజ్ అండ్ ట్రెడిషన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్. ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ చేంజ్ అయ్యాయి, న్యూ ఎన్సీఆర్టీస్ వచ్చాయి. మనం సీటెట్ అండ్ కేవీఎస్ ఎగ్జామ్స్కి ఏ బుక్స్ చదవాలి, ఓల్డ్ బుక్స్ చదవాలా లేదా న్యూ టెక్స్ట్ బుక్స్ చదవాలా అనే డౌట్ మనందరికీ ఉంది, రైట్? సీటెట్ అండ్ కేవీఎస్ నోటిఫికేషన్స్ రాలేవు. ప్రతిసారి సీటెట్ నోటిఫికేషన్ మే ఎండింగ్ లేదా జూన్లో వచ్చేస్తుంది, కానీ ఇంకా సీటెట్ నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ వస్తేనే మనకి సిలబస్ గురించి తెలుస్తుంది. సిలబస్ ఒకవేళ చేంజ్ అవుతే న్యూ ఎన్సీఆర్టీస్ చదవాలి, లేదు ఓల్డ్ సిలబసే కంటిన్యూ అవుతుంది అంటే ఓల్డ్ ప్లస్ న్యూ టెక్స్ట్ బుక్స్లో ఏవైతే యాడ్ చేశారో ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం కదా, మెయిన్లీ వాటి గురించి తెలుసుకోండి. అండ్ డూ యూ నో బాక్సెస్ పైన ఫోకస్ చేయండి. కేవీఎస్ నోటిఫికేషన్ కూడా త్వరలో రానుంది. సో ఎవరైతే సీటెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళు లేట్ చేయకుండా కేవీఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. మోస్ట్లీ ప్రస్తుతం అయితే ఓల్డ్ ఎన్సీఆర్టీసీ కంటిన్యూ అవుతాయి, ఎందుకంటే 5th అండ్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ మనకి అవైలబుల్గా లేవు, వాటిని డెవలప్ చేస్తున్నారు. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు ఓల్డ్ ఎన్సీఆర్టీసీ కంటిన్యూ అవుతాయి. ఆ తర్వాత 2026 అకాడమిక్ ఇయర్ నుంచి న్యూ ఎన్సీఆర్టీస్ చదవాల్సి ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Do like, share with your friends and subscribe for more videos.